మహారాష్ట్రలో తెలుగు ప్రజల ఓట్లను కొల్లగొట్టేందుకు మన నాయకులు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నుంచి చోటా మోటా నాయకులు సైతం సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. మహారాష్ట్రలో 14 లక్షల మంది తెలుగువారున్నారు. అంటే మహా మొత్తం జనాభాలో ఇది 1.18% సమానం. వీరి ఓట్లను తమ ఖాతాల్లో వేసుకునేందుకు ఇండీ కూటమి, ఇటు ఎన్డీఏ కూటమి ప్రయత్నిస్తున్నాయి. అందుకే పలుకుబడి ఉన్న తెలుగు నేతలను ప్రచారానికి ఉపయోగిస్తున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శని ఆదివారాల్లో మహారాష్ట్రలో ఎన్డీఏ పక్షాల అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ప్రధాని కేంద్ర హోంమంత్రి కోరిక మేరకు వీరిరువురు రంగంలోకి దిగుతున్నారు. తెలంగాణను ఆనుకొని ఉన్న తెలుగువారు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తొలుత ప్రచారం చేయనున్నారు. రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 16వ తేదీన అంటే శనివారం మరాఠ్వాడా ప్రాంతంలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. 16వ తేదీ ఉదయం నాందేడ్ జిల్లా టెగ్లూరులో జరిగే బహిరంగ సభలో మాట్లాడతారు. ఆ తర్వాత అదే జిల్లాలోని బోకర్ నియోజకవర్గం మధ్యాహ్నం 2 గంటలకు లాతూరు సభల్లో పాల్గొని రాత్రి 6 గంటలకు షోలాపూర్ రోడ్ షోలో పాల్గొంటారు. 17వ తేదీన విదర్భ ప్రాంతంలో జరిగే ఎన్నికల ప్రచారంలో పవన్ పాల్గొననున్నారు. చంద్రపూర్ జిల్లాలోని బల్లార్పూర్లో నిర్వహించే బహిరంగ సభ సాయంత్రం పూణే కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలో జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం కస్మాపేట్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. మళ్లీ ఇద్దరు నేతలు సోమవారం జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నారు. ముంబై లాంటి మహానగరంలో వేలాది తెలుగు కుటుంబాలు తరతరాలుగా అక్కడ వ్యాపారాలు చేస్తూ స్థిరపడినటువంటి చరిత్ర ఉన్నది. చంద్రబాబు నాయుడు గారి పర్యటన, ఎన్నికల ప్రచారం కేవలం తెలుగు వారి కోసమే కాదు, మహారాష్ట్రలు కూడా బాబు గారిని గౌరవిస్తారు, ఆయన మాటకు విలువిస్తారు. ఈ దేశంలో ఆయన ఏ మూలకెళ్ళినా, ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా ఆయనకు ఆ గుర్తింపు, గౌరవం, ఇమేజ్ ఆయన 40 ఏళ్ల రాజకీయ ఇండస్ట్రీకి దక్కిన అరుదైన గౌరవం. కాబట్టి ఆయన ప్రచారం తప్పకుండా ఎన్డీఏకి తిరుగులేని మెజార్టీతో అఖండ విజయాన్ని సాధిస్తుంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఎన్నికల వ్యూహం, అపారమైనటువంటి అనుభవం, రాజకీయ చాణక్యం మహారాష్ట్ర ఎన్నికల్ని మలుపు తిప్పుతాయి. మహారాష్ట్ర ఎన్నికల బాధ్యతలను తెలంగాణ నుంచి మంత్రులు సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డికి అప్పగించింది కాంగ్రెస్. స్టార్ క్యాంపెయినర్ గా రంగంలోకి దిగారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమిని గెలిపించాలని కోరారు. ప్రధాని మోదీ అబద్దాలు చెప్పడం మానుకోకపోతే తాము నిజాలు చెబుతూనే ఉంటామన్నారు రేవంత్. తెలంగాణలో 6 గ్యారంటీల అమలుపై మహారాష్ట్ర ప్రజలకు నిజాలు చెప్పడానికే ప్రచారం చేశానని చెప్పుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ విజయాలను ఏకరువు పెట్టారు. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలోనే ఎక్కువ అన్నదాతల ఆత్మహత్యలు జరిగాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమాన్ని మరిచిపోయాయని తీవ్రస్థాయిలో విమర్శించారు. తెలుగువారంతా ఇండీ కూటమికే జై కొట్టాలని పిలుపునిచ్చారు. ముంబైలో ఆదిత్య ఠాక్రే తరపున ప్రచారం చేశారు. सोनिया जी ने गारंटी दिया हुआ है तेलंगाना प्रदेश देने के लिए। 70 साल हमारा जो लड़ाई थे तेलंगाना प्रदेश के लिए, सोनिया जी गारंटी के वजह से तेलंगाना राज्य ने बनाया। और आगे बेरोजगारी, पिछले 10 साल बीआरएस सरकार ने जो बीजेपी के दोस्त उन लोग जो वादा किए, नौजवानों को धोखा दिया हुआ है। इसीलिए हम सरकार बनते 10 महीने में 50,000 सरकार नौकरी दिया हुआ है। गिने तो 1 घंटा को 8 नौकरी तेलंगाना सरकार ने बेरोजगार लोगों को सरकार नौकरी दिया हुआ है। తెలుగువారు అధికంగా ఉండే ప్రాంతాల్లో మనవారు ప్రచారం చేస్తున్నారు. ఎన్డీఏ తరపున బండి సంజయ్ కూడా ప్రచార బరిలోకి దిగి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 420 ప్రభుత్వంగా అభివర్ణించారు. తెలంగాణ నుంచి మంత్రులు, ఎంపీలు మహారాష్ట్రలో దాదాపు ప్రతిరోజు ప్రచారం చేస్తున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీకి ఈ నెల 20న మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి పోలింగ్ జరగనుంది. 23న ఫలితాలు వెలువడనున్నాయి. ఇండియా కూటమిలోని ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ పార్టీలు కలగలిసి మహావికాస్ అఘాడీగా ఏర్పాటయ్యాయి. ఎన్డీఏ కూటమిలోని ఎన్సీపీ, శివసేన, బీజేపీ కలిసి మహాయుతిగా అవతరించాయి. మహారాష్ట్రలో ఎలాగైనా అధికారాన్ని నిలుపుకోవాలని ఎన్డీఏ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. 2 కూటములు వచ్చిన ప్రతి అవకాశాన్ని చేజిక్కించుకునేందుకు, సీట్లను డిసైడ్ చేయగలిగే స్థాయిలోనున్న తెలుగు వారిని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అందుకే హేమహేమీలైన తెలుగు నేతలను ప్రచార రంగంలోకి దించుతున్నాయి.